ఆదోని జిల్లాకు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు ప్రజల్లో సెంటిమెంట్ గా మారిన ఆదోని జిల్లా విషయం. ఆదోని పట్టణంలో గత నెల రోజుల నుండి ఆదోని జిల్లా మరియు ఆదోనిని మండలాలుగా విభజించాలని స్థానిక భీమాస్ కోడలి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. అయితే గత వారం రోజుల కింద పెద్ద హరివాణం మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిటెడ్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఆదోని జిల్లా కావాలన్న కసి ప్రజల్లో మరింత పెరిగింది. ఆదోని జిల్లా చేయాలని కోరుతూ ఆదోని పట్టణంలో ముస్లిం మైనార్టీలు పార్టీలకు అతీతంగా పాల్గొని ఆదోని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది మన్సూర్ అహ్మద్ తబ్రేజ్ మాట్లాడుతూ జిల్లాపై ప్రభుత్వానికి నివేదిక అందలేదు అనటం ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని న్యాయవాది తబ్రేజ్ మండిపడ్డారు. నెల రోజుల నుండి దీక్ష చేస్తుంటే ఇంటెలిజెన్స్ మరియు ఎస్బీ డిపార్ట్మెంట్ నివేదిక ప్రభుత్వానికి అందలేదా అంటూ ఆయన ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. ఆదోనికి చెందిన ముస్లిం సోదరులు మరియు మత పెద్దలు దీక్షా శిబిరంలో కూర్చొని ఆదోని జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలా రోజు వర్గాల వారీగా దీక్షకు కూర్చోవడంతో దీక్షా విషయం ప్రజల్లో బలంగా వెళ్లిందని చెప్పవచ్చు. నిన్న దీక్షా శిబిరంలో పాల్గొన్న నూర్ అహ్మద్ మాట్లాడుతూ ఆదోని ప్రాంతానికి చెందిన టీజీ వెంకటేష్ ఆదోని జిల్లా కోసం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదోనిలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముస్లిం సోదరులు మరియు మత పెద్దలు న్యాయవాదులు దీక్షా శిబిరంలో పాల్గొని ఆదోని జిల్లాతో వచ్చే లాభాలను వివరించారు. ఆదోనిని జిల్లాగా చేయాలని ఆదోని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. దీక్షా శిబిరంలో తీర్మానం కాపీ సమర్పించిన ఆదోని మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన ఆదోని మాజీ ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, ప్రకాష్ జైన్, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు. ఓనర్ అయినటువంటి సాబీర్ గారిని నేను వేదిక మీద వచ్చి వీళ్ళకందరికీ సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కావాలి విద్యా వైద్యం కావాలంటే పరిశ్రమలు రావాలంటే ఉపాధి రావాలి రావాలి మంచి విద్యా వైద్యం కావాలంటే మన సమస్యల్ని పరిష్కారం కావాలంటే కావాలి కావాలి ప్రకటించాలి ఆదోని జిల్లాని వెంటనే. ఇప్పుడు మన ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కోరుతున్నాం. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज 29 नवंबर 2025 यहाँ पर भीमास सर्कल के पास शहर आदोनी के आल पार्टीज की तरफ से मुसलमानों की माइनॉरिटीज की तरफ से एक यहाँ पर हड़ताल की जा रही है और यहाँ पर तमाम लोगों के जमा होने का आने का मकसद सिर्फ ये है कि आदोनी को डिस्ट्रिक्ट का दर्जा दिया जाए। आदोनी जो सराउंडिंग्स के तमाम टाउन्स में सबसे बड़ा और सबसे बेस्ट टाउन की प्लेस पर है, तो आदोनी के लिए सब लोगों का डिमांड ये है कि आदोनी को एक डिस्ट्रिक्ट का पोस्ट दिया जाए ताकि सराउंडिंग्स वालों को मंत्रालय है, आलूर है, जमनूर है, इन तमाम लोगों को जो है आसानी के साथ यहाँ पर जिला हॉस्पिटल और इसके अलावा दीगर सहूलियात डिस्ट्रिक्ट में जो होना चाहिए, सेपरेट यहाँ के लिए कलेक्टर ऑफिस और इसके अलावा मुख्तलिफ चीजें जो लोगों को सहूलत होती है, हॉस्पिटल के है और दीगर डिस्ट्रिक्ट ऑफिस है और पासपोर्ट ऑफिस है, ये तमाम चीजों की यहाँ पर जो है सहूलत लोगों को मैसर आएगी। तो तमाम लोगों के यहाँ आने का, हड़ताल करने का, जमा होने का सबका मकसद और सबका मुद्दा एक ही है कि आदोनी को डिस्ट्रिक्ट का पोस्ट दिया जाए, आदोनी को डिस्ट्रिक्ट लेवल दिया जाए। हम जो है हमारे आंध्र प्रदेश की स्टेट गवर्नमेंट चंद्रबाबू नायडू और नारा लोकेश साहब से ये इल्तिजा और रिक्वेस्ट करते हैं कि आदोनी को डिस्ट्रिक्ट का पोस्ट दिया जाए ताकि यहाँ के लोगों को, तमाम सराउंडिंग वालों को ज्यादा सहूलत और ज्यादा उनके लिए आसानी जो है पैदा हो सके। हमारे तमाम जितने यहाँ पर हमारे वकील साहब हैं और जितने लीडर्स हैं और एमएलए साहब जो भी आकर के एक्स एमएलए साहब आकर के गए, उन तमाम लोगों का हम शुक्रिया अदा करते हैं कि हमारे मुसलमानों के साथ जो हमारा मुद्दा और जो हमारा यहाँ पर पॉइंट है, हमारे पॉइंट को वो भी जो है नोटिस कर रहे हैं और हमारा साथ दे रहे हैं। जितने लोग आ रहे हैं उन सबका हम शुक्रिया अदा करते हैं और तमाम मुसलमानों से और तमाम शहर के आदोनी के तमाम लोगों से गुजारिश करते हैं कि इस मुद्दे को ज्यादा से ज्यादा उठाएं और ज्यादा से ज्यादा इस बारे में अवेयरनेस लाने की कोशिश करें ताकि लोगों को जो है
ज्यादा से आसानी और सहूलत फराहम करने की कोशिश की जा सके। बस मैं अपनी बात यहीं पर खत्म करता हूँ और तमाम अदोनी वालों को जो है ये मुबारकबाद देता हूँ कि एक दिन ऐसा जरूर आएगा कि इंशाअल्लाह अदोनी डिस्ट्रिक्ट के तौर पर इंशाअल्लाह एक दिन सैंक्शन हो करके रहेगा। बस मैं मोहम्मद ताहिर काजी शहर अदोनी, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। शरीक हो रहे हैं क्योंकि शहर कर्नूल अदोनी से तकरीबन 110 किलोमीटर की दूरी पर है, जिसमें हमें बहुत तकालीफ का सामना करना पड़ रहा है, चाहे तिब्बी मामलात हो, चाहे तालीमी मामलात हो, चाहे कारोबारी मामलात हो या सरकारी कामकाज हो। कर्नूल जाने के लिए बहुत सारी दुश्वारियाँ जो है हमें पैदा हो रही है। अगर शहर अदोनी अगर जिला बन जाता है तो हमें ये सहूलियात जो है ये भूख तकरीबन 14 दिनों से जो है भूख हड़ताल जारी है, जिसमें कई सियासी कायदीन इसमें इस आंदोलन में शरीक हैं। PDP के लोग भी हैं, MIM के लोग भी हैं, YSR पार्टी के और कांग्रेस पार्टी के लोग भी हैं। तमाम सियासी कायदीन जो है इस आंदोलन में शरीक हो रहे हैं। तो हमको चाहिए कि जो है मैं आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू साहब से गुजारिश करता हूँ, उनसे मुतालिबा करता हूँ, हम तमाम हजरत मुतालिबा करते हैं कि हमारे शहर अदोनी तारीखी शहर को जो है ये तकरीबन 400 साल पुराना शहर है, तो इसको नज़रअंदाज ना करें, बल्कि इसको जो है ज़िला फौरन जल्द से जल्द बनाएं। इससे क्या होगा, अगर अदोनी शहर अगर ज़िला बन जाता है तो अतराफ अगनाफ के जो ताल्लुकात हैं, मंत्रालय है, निगनूर है, आलूर है और उसकी पतिकुंडा है, ये अतराफ अगनाफ के जो इलाके हैं जिसके खरियाजात भी है, वो सब सारे अदोनी के साथ उनकी भी सहूलत फराहम होगी और हमारे शहर अदोनी में तरक्की होगी, डेवलपमेंट होगा। तो हमारा ये आंदोलन तकरीबन 14 दिनों से जो है ये आंदोलन चलता आ रहा है, जिसमें कई लोग, कई सियासी लोग जो है इस आंदोलन में शामिल हैं। आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू साहब से पुरजोर मुतालिबा करते हैं कि जल्द अज जल्द जो है शहर अदोनी को जो है जिला का दर्जा दिया जाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। థ్యాంక్ యూ సార్, నమస్కారం. చాలామంది మంచిగా మాట్లాడినారు. మొన్న కూడా పెద్ద నాయకులు వచ్చినారు. కనీసం ఈ పోరాటం అనేది చాలా రోజుల నుండి జరుపుతున్నారు. ఎండ అనక వాన అనక చలి అనక కూర్చున్నారు చాలామంది. కానీ వాళ్ళు చెప్పే విషయం ఏమంటే చూస్తే బాధాకరం ఏమనేది, మీరు ఇంత పోరాటం చేస్తే కూడా ఆడ పెద్దవాళ్ళకి సీఎం గారి దగ్గరికి అసలు ఈ విషయమే మీకు తెలీదు, మీరు చేసే పోరాటం విషయమే ఆడ సీఎం దగ్గర తెలీదు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనమాట. ఇక్కడ ఇన్ని రోజుల నుండి పోరాటం చేస్తుంటే ఎండలో కూర్చొని, చలిలో కూర్చొని, ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దేనికోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది ఒక క్షణం గురించి తెలుసుకుంటారు అన్ని విషయాలు. కానీ ఈ పోరాటం గురించి ప్రత్యేకంగా దృష్టి మళ్లిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న మన ప్రభుత్వ నాయకులకే అడిగేది ఒకటే, ప్రతిదానికి మీరు ప్రజలు రావాలా, ఒక కమిటీ రండి, మేము ఆడ సీఎం గారు తీసుకొని పోదాం, మీకు మాట్లాడిస్తామంటారు. నేను అడిగేది ఒకటే, మళ్ళీ మీకెందుకు ఎన్నుకోవాలా? మీకు మేము ఎందుకు ఎన్నుకోవాలా? మా సమస్యలు అక్కడ తెలుపుతారని చెప్పేసే కదా మీకు ఎన్నుకునింది, మా గళం అక్కడ వినిపిస్తారని చెప్పేసి. ఎంతమంది వస్తే జిల్లా వస్తుంది చెప్పండి, కాదండి ఇంతమంది రాండి జిల్లా వస్తుంది అని చెప్పేసి అట్లానా వచ్చి ఆడనా కూర్చుంటాం. మీరు కూడా కూర్చోండి మాతో పాటు. ఎలక్షన్లలో అన్ని చోట్ల తిరుగుతారు, ఇట్లాంటప్పుడు మీరు ఎందుకు రారు? రావాలా మీరు కూడా మాతో పాటు కూర్చోండి. సాయంత్రం వరకు ఎంత ఇబ్బంది అవుతుందనేది తెలుస్తుంది. అక్కడ తెలీదు ఇక్కడ తెలీదు అనేది కాదు, దీని మీద దృష్టి పెట్టండి. జిల్లా అనేది మామూలు కాదు. జిల్లా వచ్చిన తర్వాత ప్రజల ప్రతి తీరు మారుతుంది. అన్నిటికీ ప్రతి ఒక్క చిన్న విషయంకైనా మనం జిల్లాకు పోవాలా. ఇక్కడ ఎవడన్నా పట్టించుకోకపోతే ఆఫీసరు ప్రతి దానికి కలెక్టర్ దగ్గర పోవాలా, రిజిస్ట్రేషన్కి అక్కడ పోవాలా. మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ప్రజలు మాకు ఎన్నుకుంటున్నారు, మా కోసం ప్రజలు ధర్నాలు చేస్తున్నారు, ఈ విషయం అక్కడ తెలీదు అంటే నిజంగా అంటే దీనికంటే దురదృష్టకరం ఇంకా ఏమీ లేదు.
అయ్యా ప్రజల్ని కూడా నేను చెప్పేది ఏమంటే, ఇంకొకసారి ఎవరైనా వచ్చి ఇది సీఎంకి తెలీదు మీరు కమిటీ రాండి అంటే అడగండి వాడికి, సార్ మళ్ళీ మీరెందుకున్నారు అని చెప్పేసి. మీరెందుకున్నారు ఇక్కడ, మీకు ఇంకా లక్షల మంది ఎందుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో పెట్టినారు. యువత, మైనారిటీ న్యాయవాదులు, అలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి మైనారిటీ యువత కూడా ఈరోజు ఆదోని జిల్లా సాధన సమితికి మద్దతు తెలపడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన ముస్లిం సోదరుల యొక్క పోరాట పటిమ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు ప్రతి విషయాల్లో మైనారిటీలు చాలా వెనుకబడినటువంటి సందర్భాల్లో మన జిల్లాను సాధించేందుకు ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా నిరాహార దీక్ష చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చినటువంటి సందర్భంగా వాళ్లకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. అలాగే జిల్లాను సాధించేందుకు అనేక సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ 24 జిల్లాలు చేశారు. 12 జిల్లాలు ఉంటే దాన్ని आज जो है ये सभा में बैठने वाले हंगर स्ट्राइक के लिए हमारे हाजी साहब, खतीब साहब और ताहिर वली, फयाज भाई हमारे काउंसलर, सहारा यासीन भाई, अबू बकर भाई YSRCP, एस जुबैर अहमद, जे सद्दाम हुसैन, बी उस्मान, पी नबी रसूल, दाऊद बादशाह, अरशाद अजीज, सादुल्ला भाई, इकबाल भाई, पी महबूब बादशाह, हसन गुत्ती, अल्लाह बख्श, क़य्यूम भाई, ये सभी हजरात जो है आज यहाँ के दीक्षा में बैठे हैं। और हमारे फिरोज भाई और रफीक भाई, इन सभी का हम तहे दिल से शुक्रगुजार हैं। अभी इस कार्रवाई को आगे बढ़ाने के लिए పిల్లల భవితాదోని జిల్లా, పెద్దల చరితాదోని జిల్లా, సమస్యలను గెలిచే సంజీవని ఆదోని జిల్లా, మనందరి కర్తవ్యం ఆదోని జిల్లా, మనందరి బాధ్యత ఆదోని జిల్లా. ఉపాధ్యాయులారా, విద్యావంతులారా, అమనాన్నలారా, అన్న తమ్ముళ్ళారా, ఆదోని జిల్లాకై కదలి రండి, మీ పిల్లల భవిష్యత్తును మెరుగుపరచండి. అభివృద్ధి కావాలంటే, మాస్టర్ ప్లాన్ రావాలంటే, డ్యాములు కావాలంటే, యువతకు ఉపాధి రావాలంటే, మెడికల్ కాలేజ్ రావాలంటే, జిల్లా హాస్పిటల్ రావాలంటే, ప్రతి గ్రామంలో ఉపాధి పెరగాలంటే, కొత్త పరిశ్రమలు రావాలంటే, వ్యాపారం డబుల్ కావాలంటే, వ్యాపారం డబుల్ కావాలంటే, ఆటో అన్నలు అభివృద్ధి చెందాలంటే, ఆటో అన్నలు అభివృద్ధి చెందాలంటే, జాతీయ స్థాయి విద్యా సంస్థలు రావాలంటే. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న రఘురామయ్య సార్ మరియు టీం, గౌడ్ గారు, లలితమ్మ మేడం మరియు నాయకులు, అదేవిధంగా ఈరోజు 13వ రోజు దీక్ష, దేవుని దయల్ల మనందరి సెంటిమెంట్, మనందరి యొక్క కృషి ఫలించి ఆదోని జిల్లా పోరాటానికి ఒక్కొక్క నాయకులు మన శిబిరానికి రావడము, మద్దతు పలకడము, ఇది ఆదోని ప్రజల విజయమని తెలియజేస్తున్నాం. మేము గత 2 నెలల క్రితం జీపు జాత చేసినప్పుడు ఎమ్మిగినూరు, పత్తికొండ ప్రజల్లో సెంటిమెంట్ ఉంది కానీ నాయకులు రాలేదు.
ఈ రోజు ఆ లోటు కూడా పూర్తయింది. పాతికొండ ఎమ్నూరు నుంచి వైసీపీ నాయకులు వచ్చి మన శిబిరానికి సపోర్ట్ చేయడం మన విజయమే. మరో నెల రోజుల్లో ఆదోని జిల్లా సాధించబోతున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది కాబట్టి మనం మరింత బలంగా పోరాడి ఆదోని జిల్లా సాధించుకొని, ఇది మన కోసం కాదు, మన పిల్లల కోసం ఈ పోరాటం, మన భవిష్యత్తు కోసం. మనమంతా 40-50 క్రాస్ 40+. ఇది ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసము. కాబట్టి మన భవిష్యత్తు కోసం జరిగేటువంటి పోరాటంలో రాజీలోని పోరాటం చేసి సాధించాలని తెలియజేసుకుంటాము. మరొకసారి మనం చేసుకుంటున్నాము, దీక్షకు వచ్చి మద్దతు పలికే నాయకులారా, దయచేసి మీ యొక్క సమ్మతి లెటర్ ఆదోని జిల్లా కోసము ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అదేవిధంగా ఉప సంఘానికి ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. ఇక మరొకసారి రెండో రోజు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము. మన కర్నూలు జిల్లా ఉన్న ఏకైక మంత్రి టీజీ భరత్ గారు కూడా దీనిపై ఇంకా నోరు విప్పలేదు. ఖచ్చితంగా టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు తమ మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకోవాలని, లేకపోతే ఈ జిల్లాను అడ్డుకుంటున్నది మీరేమైనా అనుమానించాల్సి వస్తుంది. మిత్రులారా, మన పెద్దలు చాలా అద్భుతంగా కష్టపడుతున్నారు. 6 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ రోజు కోరినటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కు వారికి అభినందనలు. ఖచ్చితంగా మరో వారంలో బంద్ ఉండబోతుంది. మొత్తం స్టేట్ బంద్ చేసి జిల్లాను పిలిపిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నూరామా సార్ చెప్పినట్లు మనం విద్యార్థులు కదిలితేనే మన ఉద్యోగానికి స్ఫూర్తి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రేమ్ కుమార్ సార్ మాట్లాడుతున్న జిల్లా కావాలి మన ఆదోని. ఇక్కడ నిరాహార దీక్ష కూర్చున్న బీఎస్పీ నాయకులకు, మన ఆదినారాయణ రెడ్డి అన్నగారికి, మిగతా మా ఫెడరేషన్ బీసీ నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఆదోని జిల్లా కావాలని కూడా మనం వెనక 2 నెలలు పైనే పోరాడిన దాఖలాలు ఉన్నాయి. 2022లో ప్రతి తాలూకాకు కూడా తిరిగినాం. మన ఆదోని నుంచి ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, మిగతా నాయకులు అయితేనేమి, అందరూ కూడా తిరిగి 4-5 తాలూకాలు తిరిగి కూడా ఆ రోజు ఎంతో కష్టపడినాము. అయినా కూడా ఆ రోజు మెలకోలేదు అప్పుడుండే ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా అవుతుందని మాకు నమ్మకం ఉంది. జిల్లా అవుతుంది, మండలాలు అవుతాయని కూడా చేస్తే ఇప్పుడు మన ఉండే మా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో 26 జిల్లాలైనాయి, 36 జిల్లాలైనాయి. 36 జిల్లాలైనాయి. కేసీఆర్ గారు చేశారు అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఏర్పడింది. ఈరోజు 40 జిల్లాలు కూడా చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్. 40 జిల్లాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ఎంత దగ్గరలో ఉంటే జనాలకి అంత అందుబాటు ఉంటుంది. జిల్లా కానీ, మండల్ కానీ, తాలూకా కానీ. కొన్ని తాలూకాలు కూడా ఏర్పడతాయి. అవి కూడా చూసి అందరికి అందుబాటులో ఉండేటట్లు చేయాలని మా విన్నపము, మా కోరిక. ఎందుకంటే ఈ కర్నూలు జిల్లా మొన్న సర్వే కూడా వచ్చింది. ఇక్కడ వచ్చి సర్వే కూడా చేసుకోలేని ఇది ఉన్నారు. మన జిల్లా కావాలని మన 5 నియోజకవర్గాల్లో మన డివిజన్లో కొంత మెయిన్ అన్ని పార్టీల నాయకులది లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ జిల్లా కావాలనే ప్రజలు కానీ, నాయకులు కానీ, జేఏసీ కానీ, అన్ని పార్టీల నాయకులు, అన్ని కమ్యూనిటీ సంఘాల నాయకులు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర, ఇప్పుడు మన 5 నియోజకవర్గాల ఎమ్మెల్యే దగ్గర ప్రతి జేఏసీ ఒక కూటమిగా ఏర్పడి ఆ ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఆయన తురువే మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేపించి గవర్నమెంట్ కూడా పంపించాలి, ముఖ్యమంత్రి లెవెల్లో కూడా పంపించాలి. ప్రతిదీ జిల్లా కలెక్టర్కి కానీ అందరికి కూడా పంపించాలి. మిగతా ఇన్ఛార్జీలు ఉంటారు, ఇన్ఛార్జీల తురువు కూడా ఒక లెటర్ రిప్రజెంటేషన్ తయారు చేసి వాళ్ళ ద్వారా కూడా ఒకటి పంపించాలి. పంపించి మినిస్టర్ ద్వారా కూడా ఒకటి స్టేట్ గవర్నమెంట్కి, మన ముఖ్యమంత్రి వారికి కూడా
మన మినిస్టర్ గారు అయితేనేమి, మన ఎంపీ అందరికైనా ఎక్కువ కష్టపడాలి. జిల్లాలకు కానీ, తాలూకాలకు కానీ, మండలాలకు కానీ ఎంపీ ద్వారా కూడా చేయాలి. మన జేసీ నాయకులు అందరి దగ్గర పోవాలి. ముఖ్యంగా మనం ఎంతమంది ఇప్పుడు జేస్ అని ఏర్పడిందో వాళ్ళందరూ కూడా ప్రతి నాయకుల దగ్గర పోయి, అన్న మీరు గవర్నమెంట్కి పంపండి అన్న, మేము ఇట్లా ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక వారం అన్ని సోమవారం కానీ ఏదో శుక్రవారం మన ఆదివారం బిజీ ఉండే రోజు కూడా పెద్ద ఎత్తున మన మున్సిపల్ గ్రౌండ్లో కూడా ఒక 25,000 నుంచి 50,000 వరకు మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ రోజు స్కూల్స్కి హాలిడే ఇవ్వండి, కాలేజీలకి హాలిడే ఇవ్వండి, ఆఫీసులకి హాలిడే ఇవ్వండి, షాపులు బంద్ చేయండి. షాపుల సంఘాలు అయితేనేమి, స్కూల్ సంఘాలు అయితేనేమి, అన్ని సంఘాలు కలిపి కూడా కనీసం కాలేజీ నుంచి గ్రౌండ్ వరకు ప్రతి ఎవరిది వాళ్ళు బ్యానర్లు పట్టుకొని వరుసగా వచ్చి అట్లా కష్టపడి చేసిన రోజు మన జిల్లా అవుతుందనే మా విన్నపండి. ముఖ్యంగా చేసి చేయాల్సిన పని ఇది చేయాలి. అది చేసిన రోజు మనకి జిల్లా వస్తుంది. అందరూ కూడా ఇది స్టేట్ వైజ్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మెసేజ్ పోతుంది. ఈ రకంగా చేస్తే ఇక్కడ ఉండే జేసీ నాయకులు కానీ అందరూ, మండలాలు కావాలన్న వాళ్ళు, తాలూకా కావాలన్న వాళ్ళు, జిల్లా కావాలన్న వాళ్ళు కూడా ఈ రకంగా చేసి ఆ రోజు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు పెద్ద నాయకులకి, జిల్లా నాయకులకి కానీ, డివిజన్ నాయకులకి కానీ, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలు కూడా ఆ డేట్ ఒక ఫిక్స్ చేసి ఇట్లా డేట్ మీరు రావాలా అని ఒక హుకం కూడా మీరు జారీ చేసి కూడా వచ్చేటట్టు చేసి ముందుకు పోతే ఇది జిల్లా అవుతుందని, గ్యారెంటీ అవుతుందని నా నమ్మకం ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన